తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత రాజీనామా అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. కవిత రాజీనామా సమయంలో ఆమెకు మైక్ ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆమె ఒక్కరే సభ్యురాలు కాబట్టి మాట్లాడే అవకాశం ఇచ్చామని తెలిపారు. ఆమె వ్యక్తిగతంగా వచ్చి కోరడం వల్లే రాజీనామాను ఆమోదించామని అన్నారు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన వివరించారు. ఫిబ్రవరి నాటికి కొత్త మండలి భవనం సిద్దమవుతుందని, రాజకీయాల్లో భాషా నైపుణ్యం, సంయమనం అవసరమని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కొత్త పార్టీలకు స్పేస్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పరోక్షంగా ఆయన కవితను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయని, కానీ అవి నిలదొక్కుకోలేవని, కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి నడపడం అంత సామాన్యమైన విషయం కాదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త పార్టీలు సక్సెస్ కావడం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఇప్పటి వరకు 33 కిలోమీటర్లు పూర్తయ్యాయని, బనకచర్ల పనులను ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇక కల్వకుంట్ల కవిత రాజీనామాపై స్పందిస్తూ ఆమె వ్యక్తిగతంగా కోరడం వల్లే ఆమోదించామని అన్నారు. రాజకీయాల్లో భాషా సంయమనం అవసరమని, భావితరాల కోసం నేతలు మంచి భాషను మాట్లాడాలని ఆయన హితవు పలికారు.